14 క్యారెట్ చూసి బోర్ కొట్టేసింది కదా శారీస్ 14 క్యారెట్. సో టుడే వీఆర్ ఇంటూ సంథింగ్ బీడ్స్ కలెక్షన్ అనమాట. చాలా మంది అడుగుతూ ఉంటారు బీడ్స్ కలెక్షన్, అండ్ ఇది కూడా కొన్ని రిక్వెస్ట్ అయితే వస్తున్నాయి బీడ్స్ కోసం, బీడ్స్ చూపించండి అని. సో బీడ్స్ ఏంటంటే మనకి ఎవ్రీ టైమ్ సేమ్ వెయిట్ సేమ్ కాస్ట్ ఉండవు అనమాట. వాట్ ఎవర్ వీఆర్ షోయింగ్ టుడే ఆర్ ప్రీషియస్ అనమాట. సో ప్రీషియస్లో మరీ హై ఎండ్ అయితే కాదండి డెఫినెట్లీ, బికాస్ వాట్ ఎవర్ టు బి సెట్ ఇట్ షుడ్ బి సెట్, క్లారిటీ ఇవ్వాలి ఫస్టే. సో దీస్ ఆర్ రియల్, అంటే మీకు లైఫ్ టైంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా ఉంటే యూ కెన్ డెఫినెట్లీ లెట్ us know. బట్ ఈ బీడ్స్ మేము ఏవైతే చూస్తున్నామో దీస్ ఆర్ రియల్ ప్రీషియస్ బీడ్స్. ప్రీషియస్ ఇన్ ద సెన్స్ హై ఎండ్ అయితే కాదు, వన్స్ అగైన్ ఐఎమ్ లెటింగ్ యూ నో. కానీ ఏమీ అవ్వవు, ఇట్ హ్యాస్ లైఫ్ టైమ్ గ్యారంటీ. మీకు ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ ఉంటే యూ కెన్ లెట్ us know. బట్ ఓన్లీ వన్ థింగ్ యూ హ్యావ్ టు, అంటే వీటిని ఎప్పుడు ఇలా మెయింటైన్ చేయాలి అని అనుకుంటే వన్స్ ఇన్ 3 months కొంచెం ఆయిల్ తీసుకొని జస్ట్ ఆయిల్ ఇట్, లైక్ మన హెయిర్ ఎప్పుడైనా ఇట్లా రఫ్గా అయిపోతే మనం ఆయిల్ ఎలా చేస్తాం హెయిర్ని, జస్ట్ 3 monthsకో 4 monthsకో జస్ట్ కొంచెం, బికాస్ దానికి కొంచెం మనం మాయిశ్చర్ అనేది ఇవ్వాలన్నమాట బీడ్స్కి కూడా, లైక్ ఎవ్రీథింగ్. సో అదొక్కటి చేసుకుంటే మీకు ఈ బీడ్స్ లైఫ్ టైం ఉంటాయి. సో లెట్స్ మూవ్ ఆన్. అంటే ఇక నాకు చాలా చాలా కలర్స్ ఉన్నాయి. పింక్ అండ్ గోమేధికం, లైట్ రూబీ షేడ్, ఎమరాల్డ్ బ్లూ, టాన్సనైట్ షేడ్, అండ్ దీని తుర్మోలైన్ షేడ్, చాలా షేడ్స్ ఉన్నాయి. సో హియర్ సమ్ మోర్, నాకు అన్ని మ్యానిక్యూర్స్ లైక్ నేను పెట్టలేదు, అండ్ కోరల్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో అండ్ కాంబినేషన్స్, దీస్ ఆర్ రెడీ టు వేర్ మాల అనమాట. అంటే ఇవి తీసుకొని మీరు పెండెంట్స్ కూడా తర్వాత యూజ్ చేసుకోవచ్చు. బట్ తీసుకున్నందుకు మీరు ఒక 2-3 సార్లు ఓన్లీ బీడ్స్ వేసుకొని అయినా తర్వాత మనం పెండెంట్స్కి అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్కటి చూసేద్దాం, కమాన్. సో ఫస్ట్ వచ్చేసి ఇది తుర్మలిన్ షేడ్ అంటారు. అంటే ఇఫ్ యూ మీకు ఈ షేడ్ గురించి ఎగ్జాక్ట్గా ఐడియా లేకపోతే, ఇది ఆనియన్ పింక్ షేడ్ అండి. మనం మామూలుగా మనకి ఆనియన్ ఉంటుంది కదా, సో ఆ కలర్ షేడ్ అనమాట. ఇది తుర్మలిన్ షేడ్. ఇది కొంచెం చాలా ఎక్స్పెన్సివ్ వస్తుంది మనకి, బికాస్ ఈ షేడ్ అనేది యూజువల్లీ మనకి రూబీ రెడ్ ఆ షేడ్ వేరు, దిస్ షేడ్ ఈ సంథింగ్ కొంచెం ఎక్కువ దొరకవు అనమాట. ఈ షేడ్లో ఇంకా ఎక్కువ ప్రైస్లో కూడా ఉన్నాయి, అంటే ఇంకా హై క్వాలిటీలో కూడా ఉన్నాయి మా దగ్గరికి. మీరు కావాలి అని అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ గెట్ బ్యాక్ టు అస్. మేము పిక్చర్స్ అనేది షేర్ చేస్తాను. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్. నేను స్క్రీన్ మీద ప్రైసెస్ మీకు మెన్షన్ చేస్తాను, అప్రాక్సిమేట్ ప్రైసెస్ మాత్రమే మెన్షన్ చేస్తాము, బికాస్ ఈ బీడ్స్ అనేది ఏంటంటే మనకి చేసిన తర్వాత ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది తెలుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాల మనకి ఈసారి 813 క్యారెట్స్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ టైం సేమ్ 813 క్యారెట్స్ వస్తుందని మేము గ్యారంటీ ఇవ్వలేము. అండ్ వన్ మోర్ థింగ్, ఈ పర్ల్స్ మేము ఇక్కడ యూజ్ చేసింది రియల్ కాదండి, దే ఆర్ సెమీ ప్రీషియస్ వన్స్. ఓకే, నార్మల్ పూసలు అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, అలాంటివి యూజ్ చేసాం. బట్ డెఫినెట్లీ మీకు అది రియల్ లాగే ఉంటుంది, ఎందుకంటే పర్ల్స్ యాడ్ చేస్తే ఇంకా కాస్ట్ ఎక్కువ అవుతుంది అనేసి మేము యాడ్ చేయలేదు. బట్ డెఫినెట్లీ మీకు లేటర్ ఆన్ పర్పస్ మీకు కావాలి అని అంటే వీ కెన్ డెఫినెట్లీ యాడ్ ఇట్ అండ్ గివ్ ఇట్ టు యూ. సో షేడ్ చూసారు కదా ఎంత బాగుందో, ఆనియన్ పింక్ షేడ్. దీన్ని తుర్మోలిన్ షేడ్ అంటారు. అంటే ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ ఇన్ ఏ రాంగ్ వే. సో దీన్ని నాకు తెలిసినంత వరకు అయితే తుర్మోలైన్ సంథింగ్ ఏదో అంటారు. సో ఇట్స్ ఆనియన్ పింక్ షేడ్, రూబీ కిందికే వస్తుంది, ఇట్స్ ఆఫ్ ఏ రూబీ ఫ్యామిలీ. అండ్ మనము యూజువల్లీ మనకి వీడియోకి ఉన్న బయటకి చాలా డిఫరెన్స్ వస్తుందండి కలర్ బీడ్స్. సో ఒక చిన్న మీకు క్లియర్గా నేను ఆనియన్ పింక్ అని అంటున్నాను కదా, అంటే ఈ తుర్మలైన్ షేడ్ ఏదైతే ఉంటుందో, సో కొంచెం మీరు ఇప్పుడు చూస్తే నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. సో ఇట్స్ ఆల్మోస్ట్ నియర్ టు దిస్ కలర్ అనమాట. ఇప్పుడు మీరు పైన ఇలా చూస్తే, సో బీడ్స్ అనేది మనకి డెఫినెట్లీ కలర్ వేరియేషన్స్ అనేవి ఉంటాయండి. సో తీసుకున్న తర్వాత అందులో చూపించింది వేరేది ఉంది, మీరు ఇచ్చింది వేరేది ఉంది అని డెఫినెట్లీ ప్లీజ్ డోంట్ కమెంట్ ఆర్ సంథింగ్, బికాస్ బీడ్స్ అనేది నేను ఇక్కడ ఒక లైట్లో తీస్తే ఒకలాగా ఉంటుంది, బయట ఒక తీస్తే ఒకలాగా ఉంటుంది. సో నేనైతే ఇది న్యాచురల్గా కవర్ చేస్తున్నాను. నేను అసలు ఇంట్లో లైట్స్ కూడా ఏమీ యూజ్ చేయలేదు, చాలా న్యాచురల్గా ఆఫ్టర్నూన్ మధ్యన ఎండ టైం ఉంటుంది కదా, ఆ టైంలో తీస్తున్నాను. సో ఐ హోప్ ఇట్స్ న్యాచురల్లీ మీకు విజిబుల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో యా, సో మళ్ళీ అంటే కలర్ వేరియేషన్స్ ఉన్నాయని ప్లీజ్ డెఫినెట్లీ మీరు పర్టికులర్గా నాకు ఇదే కలర్ ఉండాలి అని అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో డెఫినెట్లీ ఇట్స్ నాట్ సజెస్టబుల్ టు టేక్ ద బీడ్స్ అనమాట. ఎస్పెషల్లీ బీడ్స్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ సజెస్టెడ్. ఇదనే కాదండి, శారీస్ కూడా మనకి కలర్స్ అనేది చాలా వేరీ అవుతాయి లైట్ టు లైట్. సో ఎవరైతే చాలా స్పెసిఫిక్గా నాకు ఇదే ఉండాలి కలర్ అనుకున్న వాళ్ళు దట్స్ నాట్ సజెస్టబుల్ టు టేక్ ఆన్లైన్ ఎస్పెషల్లీ. సో అలాంటి వల్ల ఏంటంటే కొంచెం ఎక్కువైనా తక్కువైనా మీరు షాప్స్కి వెళ్ళి డైరెక్ట్గా చూసి తీసుకోవడం చాలా మేలు. లెంత్ కూడా మనకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. యూ కెన్ సీ ద లెంత్. నేను ఇక్కడ నుంచి
అది ఇంకొంచెం ఎక్స్ట్రా లుక్ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే మధ్యలో ఏదైనా కొంచెం ఎక్కువ లుక్ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి మధ్యలో ఎక్కువ పెద్ద బీడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో నేను వేసుకొని కూడా చూపిస్తాను ఒకసారి. సో అంతవరకు మీరు బ్లూ కలర్ షేడ్ చూడండి. బ్లూ కలర్ షేడ్ వచ్చేసి మనకి బ్లూ సాఫైర్ షేడ్, డార్క్ నేవీ బ్లూ షేడ్ అనమాట. అది మనం 5 లైన్స్ ఇచ్చాము. 5 లైన్స్ సేమ్ ఇదే పర్ల్ కాంబినేషన్స్లో ఇచ్చామన్నమాట. సో ఈ పర్ల్ కాంబినేషన్స్లో 5 లైన్స్ ఇచ్చేసి సేమ్ మధ్యలో మనము పెద్ద పెద్దవి ఇచ్చాము. ఇలా చూస్తే మీరు, సో ఇది వచ్చేసి మనకి వెయిట్ 996 క్యారెట్స్ అనేది పడుతుందన్నమాట. సో ప్రైసెస్ కూడా అన్ని డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయండి. ఒక ప్రైస్ మాత్రం ఒక దానిలాగా లేదు. ప్రైసెస్ విల్ డెఫినెట్లీ వేరీ. నెక్స్ట్ వన్. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే లైటిష్ స్కిన్ కలర్ టైప్లో ఉంటుంది. దీన్ని ఏంటంటే బర్మీస్ రూబీ అని నేను అనను, బట్ బర్మీస్ రూబీ మీకు తెలిసిన వాళ్ళు ఏంటంటే అది కొంచెం డార్కర్గా ఉంటుంది, దానికన్నా లైటర్ షేడ్ అనమాట ఇది. సో మీరు చూస్తే ఇట్స్ లైక్ బ్రౌనిష్ కలర్లో ఉంటుంది, లైటర్ బ్రౌనిష్ కలర్లో. సో ఇందులో మనకి 2 ఉన్నాయి. ఒకటి 5 లైన్స్లో చేయించాము. ఓకే, దిస్ 5 లైన్స్ వన్ అండ్ ఇంకొకటి 3 లైన్స్లో కూడా ఉంది మనకి. సో మేము డార్క్ మ్యానిక్విన్ తీసుకున్నాం, దానివల్ల కలర్స్ కూడా మీకు వేరీ అవ్వచ్చు. అందుకే నేను వేసుకున్న శారీ వైట్ శారీ వేసుకున్నాను. యూజువల్లీ బీడ్స్ మనం వైట్ మీద పెడితే ఏంటంటే కొంచెం అన్న అట్లీస్ట్ కలర్ అనేది మనకి తెలుస్తుంది అనమాట. దానివల్లనే నేను వైట్ మీద వేసుకొని చూపిస్తున్నాను. సో కొంచెమన్నా మీకు కలర్ క్లారిటీ అనేది ఆల్మోస్ట్ నియర్గా ఉంటుందని చెప్పేసి. సో నేను ఇప్పుడు మీకు ఇది వేసుకొని కూడా చూపిస్తాను. సో ఇదేంటంటే మధ్యలో ఇచ్చినవి వన్స్ అగైన్ ప్రీషియస్ పర్ల్స్ అండ్ ఇవన్నీ క్యారెట్ బేసిస్ మీద ఉంటాయండి. నేను ప్రైసెస్ అన్ని వేసుకున్నప్పుడు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. నేను ఎప్పుడైతే వేసుకొని చూపిస్తానో ఆ టైంలో స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. సో మీకు క్లియర్గా ఉంటుంది ప్రైసెస్ దేంది అనేసి. లైటర్ షేడ్ అనమాట. సో పేస్టల్ షేడ్ కాదు, బట్ ఇట్స్ వెరీ లైటర్ బ్రౌనిష్ కలర్లో. నాకు ఎగ్జాక్ట్గా దీని నేమ్ ఏంటి అని చెప్పడానికి రావట్లేదు. సో దీస్ ఆర్ అంటే లైటర్ షేడ్స్ ఎవరైతే ఇష్టపడతారో దట్స్ డెఫినెట్లీ వర్త్ ఇట్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వేసుకుంటే. ఐ హోప్ ఇట్స్ క్లియర్లీ విజిబుల్, అంటే కలర్ కొంచెమైనా మీకు క్లారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, బట్ ఐ డోంట్ థింక్ సో. సో మీకు కావాలి అని అంటే మళ్ళీ ఒకసారి పిక్చర్ అది కావాలి అంటే డెఫినెట్లీ మళ్ళీ న్యాచురల్ లైట్ బయట సన్లైట్ ఉంటుంది కదా, అట్లీస్ట్ దానిలో అయినా నేను తీసి పంపించమంటే పంపిస్తాను. ఇఫ్ ఎనీవన్ ఈస్ జెన్యూన్లీ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గెట్ బ్యాక్ టు అస్ ఆన్ వాట్సాప్. ఇంకా క్లియర్ పిక్చర్ షేర్ చేయమంటే. సో దిస్ ఇస్ అబ్సల్యూట్లీ వన్ ఆఫ్ ద యూనిక్ పీస్ అని చెప్పొచ్చండి. అంటే బీడ్స్ ఇవి ఏంటంటే మనకి మళ్ళీ దొరికేవి కాదు. సో దీస్ ఆర్ న్యాచురల్ ఎమరాల్డ్స్ కూడా మీరు చూడండి. షేడ్స్, బీడ్ షేడ్స్ కూడా అన్నీ ఒకటే కలర్లో ఉండవన్నమాట. మనకి గ్రీన్స్వి కొంచెం వేరియేషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. బికాజ్ ఇవి న్యాచురల్ కాబట్టి మనకి స్టోన్ అంతా ఒకటే కలర్ రాదు కదా, సో కొంచెం వేరియేషన్స్ అనేది ఉంటాయి. సో మనం ఇది 4 లేయర్స్లో ఇచ్చాము. ఇలాంటి బీడ్స్ అయితే మళ్ళీ ఇఫ్ దిస్ గెట్ సోల్డ్ మళ్ళీ అయితే ఇలాంటి పీస్ దొరకాలంటే దొరకదండి డెఫినెట్లీ, బికాస్ సిమిలర్వి దొరుకుతాయి బట్ సేమ్ ఇదే కైండ్ ఆఫ్ బీడ్స్ కావాలి అంటే అయితే మళ్ళీ దొరకవు. సో దిస్ వన్ దాట్ కైండ్ ఆఫ్ పీస్. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వేసుకున్నా కూడా. ఏ శారీ అంటే మనం చాలా రిచ్ లుక్ ఇస్తుంది అనమాట. సో ఇన్ కేస్ ఎవరికైనా రియల్ పర్ల్స్ మధ్యలో కావాలి అని అంటే డెఫినెట్లీ వేసిస్తాము. సో దాన్ని బట్టి, ఎందుకంటే ఇవి ఆల్రెడీ హైలైటర్స్ మనం రియల్లో యూస్ చేసాం కాబట్టి కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్గా మేము ఉండాలని మేము అవి నార్మల్ అంటే సెమీ ప్రీషియస్ యూస్ చేసాము. సో ఇన్ కేస్ రియల్వి కావాలి జెన్యూన్ అంటే కంప్లీట్గా స్పెసిఫిక్గా ఉంటే వీ కెన్ డెఫినెట్లీ డూ ఇట్. సో నేను మీకు వేసుకొని కూడా చూపిస్తాను, ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది.
మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పీస్, ఇది వచ్చేసి మనకి గోమేధికం కలర్ అంటారు కదండి, అంటే ఆరెంజిష్ షేడ్లో ఉంటుంది, డార్క్ ఆరెంజిష్. మీరు గోమేధికం అనేది నవరత్నాల్లో వస్తుంది అది. సో ఇది వన్ కైండ్ ఆఫ్ కలర్ అనమాట నవరత్నాలలో. సో దీన్ని ఏం చేసామంటే మనం 5 లేయర్స్ తీసుకొని చేసాము. సో గోమేధికం ఆ కలర్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే డెఫినెట్లీ దే కెన్ గో అహెడ్. ఇవి కొంచెం ఆరెంజిష్, తెలియని వాళ్ళు ఆరెంజిష్ బ్రౌన్ కలర్లో ఉంటాయి అన్నమాట. సో యా, కలర్స్ అయితే డెఫినెట్లీ కొంచెం అటు ఇటు ఉంటాయండి. కొన్ని అయితే అసలు చాలా డార్క్గా ఉన్నట్టు వస్తున్నాయి. ఇందాక నేను చూపించిన గ్రీన్ కలర్ వేసుకొని చూపిస్తే, సో మరి అంత డార్క్ లేదండి, కొంచెం అంటే డార్క్ రూబీ, డార్క్ ఎమరాల్డ్ అది, బట్ నాట్ దాట్ టూ మచ్ డార్క్ అనమాట. మనం ఇప్పుడు ఇక్కడ 3 ఆల్మోస్ట్ సేమ్ కలర్స్, కొంచెం లైట్ డార్క్ షేడ్ అనేవి ఉన్నాయి ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ చిన్న సైజ్లో ఇచ్చామన్నమాట. దీస్ ఆర్ పర్పుల్ కలర్ ఉంటుంది కదా, టు బి మోర్ ప్రిసైజ్ పర్పుల్ కలర్ షేడ్ అనమాట. సో అందులో ఇది కొంచెం డార్కర్ ఉంది మనకి, అండ్ స్మాల్ సైజ్లో మనం 5 లైన్స్ అనేది ఇచ్చామన్నమాట. సో 5 లైన్స్ ఇచ్చాము, మధ్యలో అవే పర్ల్స్ వేసాము. అండ్ లెంత్ కూడా అన్ని ఓన్లీ బీడ్స్ వేసుకునేలాగా లెంత్ అనేది చేసామన్నమాట. ఇవి డైరెక్ట్గా మేము ఏంటంటే పెండెంట్స్కో వేట్కో పెట్టడానికి చేయలేదు. బట్ ఇఫ్ సమ్వన్ వాన్స్ మనం పెండెంట్కి అదంతా వేయొచ్చు, కానీ జస్ట్ యాజ్ టీస్గా బీడ్స్ యాజ్ ఈస్గా వేసుకోవడానికే ఇచ్చామన్నమాట. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ఇదేంటంటే కంప్లీట్ పర్పుల్ షేడ్, అంటే ఎగ్జాక్ట్ పర్పుల్ ఉంటుంది కదా మనకి ఆ షేడ్, అండ్ ఇవి ఓన్లీ బీడ్స్ ఇచ్చాము. ఇవి కొంచెం ఇల్యూజన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇల్యూజన్స్ అంటే ఏంటంటే కొంచెం లోపల ఇలా మనకి బీడ్సే అలా వస్తాయి అన్నమాట. సో వాటిని ఇల్యూజన్స్ అంటారు. సో బీడే మనకి ఇలా కొంచెం లోపల బ్రేక్ అయినట్టుగా అట్లా అలాంటి బీడ్స్ వస్తాయి అన్నమాట. మీరు ఒకసారి క్లియర్గా చూస్తే తెలుస్తుంది. ఐఎమ్ లెటింగ్ యూ నో ఎవ్రీథింగ్ ఓపెన్లీ, బికాస్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇది అది అని యూ షుడ్ నాట్ గెట్ డిసప్పాయింటెడ్. కానీ ఇవి కూడా చాలా రన్నింగ్ ఇల్యూజన్ బీడ్స్ కూడా రియల్లో మనకి చాలా ఎక్స్పెన్సివ్ కూడా వస్తాయి అన్నమాట. సో దిస్ సో బ్యూటిఫుల్, అంటే వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ సేమ్ వన్ మోర్ ఏం చేసామంటే దీనికి కాంబినేషన్ అనేది సెట్ చేసామన్నమాట, సేమ్ పర్ల్స్ కాంబినేషన్. సో ఇది కూడా ఇదైతే చాలా సేల్ చేసాం మేము ఇంతకుముందు, అండ్ కస్టమర్స్ చాలా సాటిస్ఫై అయ్యారనమాట ఈ బీడ్స్తో, బికాజ్ ఐ హ్యాడ్ రివ్యూ. సో అందుకే నేను స్పెసిఫై చేస్తున్నాను. దే వర్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్ బీడ్స్. అంటే స్టోర్లో వచ్చిన వాళ్ళు ఒక 2-3 మెంబర్స్ తీసుకున్నారు, అండ్ ఆన్లైన్లో కూడా తీసుకున్నారు. సో దిస్ పీస్ వాజ్ లవ్డ్ బై ద వన్ హూ, అంటే ఎవరైతే తీసుకున్నారో దే వర్ హ్యాపీ విత్ దిస్ పీస్. అయితే ఉంటాయి. ఇల్యూజన్స్ ఆర్ నాట్ నథింగ్ రాంగ్. ఇది కట్ చేసి గ్రీన్లో 3 షేడ్స్ ఉన్నాయి. 3 షేడ్స్ ఇన్ పర్ల్ కాంబినేషన్లో ఉన్నాయి. ఒకటేమో ప్యారెట్ గ్రీన్, అంటే రామచిలుక గ్రీన్ అంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ గ్రీన్ ఉంది. ఆ తర్వాత ఇంకొంచెం లైటర్ షేడ్, దాని తర్వాత ఇంకా లైటర్ షేడ్ సీ గ్రీన్ కైండ్ ఆఫ్ షేడ్ అనమాట ఇది. దాని తర్వాత కూడా నాకు పింక్లో సేమ్ బీడ్స్ ఉన్నాయి. దీంట్లో మేము ఏం చేసామంటే కాంబినేషన్స్ యూజ్ చేసాం. పింక్ విత్ బ్లూ, పింక్ విత్ రూబీ, పింక్ విత్ ఎమరాల్డ్ అనమాట. కటింగ్ బీడ్స్ ఉంటాయి కదా, అవి పెట్టాను అనమాట రియల్వి. సో ఫస్ట్గా అయ్యాక నేను అది కూడా చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ వేసుకొని కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి కొంచెం ప్యారెట్ గ్రీన్ కైండ్ ఆఫ్ ఉంటుందన్నమాట. కొంచెం ప్యారెట్ గ్రీన్ కన్నా డార్కే ఉంది. సో మీరు చూస్తే మీకు కొంచెం ఐడియా వస్తుందేమో కలర్.
సో ఇది 5 లైన్స్. సో మీరు ఒకసారి కలర్ అదంతా క్లియర్గా చూడండి. ఆల్మోస్ట్ ఎలా ఉందో అలానే కనిపిస్తుంది. ఇదైతే కొంచెం వేరియేషన్స్ కానీ ఆల్మోస్ట్ కొంచెం నియర్ టు అయితే కనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి దిస్ పెట్టి కలర్, ఇది చాలా బాగుంటుంది. ఇది సీ గ్రీన్ కైండ్ ఆఫ్ కలర్ అనమాట, కానీ ఎగ్జాక్ట్ సీ గ్రీన్ అని అయితే నేను మెన్షన్ చేయను. బట్ లైటర్ షేడ్ గ్రీన్ అయితే డెఫినెట్లీ, అంటే ఎగ్జాక్ట్లీ గ్రీన్ అని అయితే కాదు, కొంచెం మిక్స్ ఆఫ్ గ్రీన్ అండ్ సీ గ్రీన్ కైండ్ ఆఫ్ లాగా ఉంది. మిక్స్ ఆఫ్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ లాగా, కొంచెం నాట్ టూ మచ్, కొంచెం లైటర్ షేడ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా లైటర్ షేడ్. సో దిస్ ఇస్ ఆఫ్ ది లైటర్ షేడ్ అండ్ ఇవి ట్రాన్స్పరెంట్ బీడ్స్ అనమాట. సో యా, సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం లైటర్ షేడ్ అనమాట. ఇది చూసాం కదా, దానికన్నా కూడా లైటర్ షేడ్. మీరు ఒకసారి నేను కంపారిటివ్లీ కూడా ఇలా పెట్టి చూపిస్తాను, సో మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో దీస్ బోత్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్, కానీ కలర్ షేడ్ ఏంటంటే కొంచెం ఇది డార్క్ ఉంది, ఇది లైటర్ ఉంది, అంతే డిఫరెన్స్. సో ఇది కూడా పర్ల్ కాంబినేషన్తోనే ఇచ్చాము. 4 లైన్స్ ఇచ్చామన్నమాట. బీచ్ సైజ్ కూడా డీసెంట్ సైజ్, నాట్ టూ బిగ్ అండ్ నాట్ టూ స్మాలర్. సో వేసుకుంటే మీకు ఇంకొంచెం ఐడియా వస్తుంది. గ్రీన్ 3 షేడ్స్. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇందాక చూపించాను కదా ఆల్రెడీ, ఇట్స్ బేబీ పింక్ అండి. రోజ్ పింక్ ఉంటుంది కదా, లైటర్ షేడ్ ఆఫ్ రోజ్ పింక్. సో ఎగ్జాక్ట్లీ ఆ షేడ్ అనమాట. సో ఇవేంటంటే మనం రూబీ కాంబినేషన్లో ఇచ్చాము, బ్లూ కాంబినేషన్ అండ్ గ్రీన్ కాంబినేషన్. మీకు ఎలా కావాలి అంటే అలా, పింక్ కాంబినేషన్ కావాలన్నా కూడా చేస్తాము, సారీ పర్ల్ కాంబినేషన్ కావాలన్నా కూడా చేయొచ్చు. సో ఇవేంటంటే కొంచెం పొడవులో ఉన్నాయి, పింక్ షేడ్, లైటర్ పింక్ షేడ్ డెఫినెట్లీ. సో ఇట్స్ వెరీ సింపుల్గా నాకు చాలా ప్రిటీగా ఉంటాయి. శారీ మీద వేసుకుంటే రిచ్ లుక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో మీరు ఒకసారి క్లోజర్ వ్యూ చూసేయండి, అండ్ తర్వాత నేను ఏదో ఒకటి వేసుకొని కూడా చూపిస్తాను. సో మీకు ఐడియా అనేది వస్తుంది, లెంత్ అదంతా ఎంత వస్తుంది అనేది. యాక్చువల్లీ మనకి లైటర్ పింక్ షేడ్ ఫొటోస్లో అంటే వీడియోస్లో ఎలా ఉంటుందంటే ఏదో వైట్ కలర్ కనిపించినట్టు ఉంటుంది. బికాస్ నేను ఇంతకుముందు పంప్కిన్స్ కూడా చాలాసార్లు తీయడానికి ట్రై చేశాను, బట్ ఎవ్రీ టైమ్ ఇట్ కమ్స్ యాజ్ ఏదో వైట్ కలర్ తీసినట్టుగా అనిపిస్తుంది. బట్ దట్స్ నాట్ వైట్ కలర్. ఇది మంచి లైటర్, మన బేబీ పింక్ అని దేని అంటామో అలా ఉంటాయి అన్నమాట బీట్స్ ఎగ్జాక్ట్గా. All the beads which we have for today అండి. సో ఇన్ కేస్ ఎవరికైనా నచ్చితే డెఫినెట్లీ యూ కెన్ లెట్ us know on అంటే వాట్సాప్లో పింక్ చేయొచ్చు. బట్ వన్స్ దీస్ ఆర్ ఆల్ సేమ్ కలర్స్ అయితే తెప్పించి, అంటే సేమ్ ప్రైస్కి అండ్ సేమ్ కలర్స్ అయితే వీఆర్ అండ్ ష్యూర్, బట్ వీ విల్ ట్రై డెఫినెట్లీ. కొంచెం డిఫరెన్స్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. అండ్ మోరోవర్ ద సేమ్ బీడ్స్ వి గోనా షో ఆన్ ఫేస్బుక్ లైవ్ టు. సో ఇంకొంచెం క్లారిటీగా క్లియర్గా ఉంటుంది కదా, సో దట్ ఆఫ్టర్ దట్ మీరు బుక్ చేసుకున్నా కూడా ఓకే. బట్ సేమ్ ఒకవేళ సేల్ అయితే, ఇన్ కేస్ సేల్ అవ్వకపోతే
డెఫినెట్లీ ఉంటాయి, బట్ కొన్ని అయితే ఉన్నాయి బీట్స్, బికాస్ వీ టుక్ సమ్ బీట్స్ ఇన్ బల్క్ స్టాక్ అనమాట. సో కొన్ని మాత్రం అవైలబుల్ ఉన్నాయి, కొన్ని మాత్రం సింగిల్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యాచురల్ ఎమరాల్డ్ అని అన్నాము, సో దిస్ ఇస్ సింగిల్ వన్. అండ్ నెక్స్ట్ ఇది ఫస్ట్ ఆనియన్ పింక్ అని అన్నాను కదా, సో దాట్ విల్ బి ఆల్సో సింగిల్. సో అలాంటివి కొన్ని కొన్ని మాత్రం సింగిలే ఉన్నాయి. అవి మళ్ళీ కావాలంటే సేమ్ ప్రైస్లో సేమ్ షేడ్లో మాత్రం మనకు అంటే షేడ్ దొరుకుతుంది, కొంచెం వేరియేషన్స్ అనేది ఉంటాయి. సో మీరు డైరెక్ట్గా చూడట్లేదు కదా, మీకు అంత పెద్ద డిఫరెన్స్ తెలియదు అనమాట. ఫొటోస్లో రెండు మనకు ఆల్మోస్ట్ సేమ్ లాగే అనిపిస్తాయి. సో యా, దాట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ అందరూ చూడండి వ్యూస్ డెఫినెట్లీ. అండ్ ప్రైసెస్ కూడా మేము స్క్రీన్ మీదే మెన్షన్ చేస్తున్నాము. సో మళ్ళీ చాలా మంది ప్రైస్ అనేది అడుగుతున్నారు, బట్ ఇట్స్ మెన్షనింగ్ అంటే కంప్లీట్గా నేను ఎప్పుడైతే వేసుకుంటానో అప్పుడు డెఫినెట్లీ నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది ఇంట్రెస్ట్ చూపించేది ఎలా వేసుకుంటే ఎలా ఉంటుంది అనే దగ్గర ఎక్కువ మంది చూస్తారు, మిగతా అంతా స్కిప్ చేస్తారు. సో అందుకే అక్కడ మాత్రం డెఫినెట్లీ మెన్షన్ చేస్తున్నాను. సో బాయ్ బాయ్.